అన్యాయంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఈ విభజన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్ని అధిగమించి అభివృద్ధి అవ్వాలంటే కొన్ని నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విభజన చట్టంలో పొందుపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆస్తుల విభజన నుండి, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం నుండి, వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ప్రత్యేకంగా బోలంగీర్, కోరాపుట్ వాటికి తరహాలో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి, అట్లాగే ప్రత్యేకంగా రాజధాని ఏర్పాటు చేసుకున్నప్పుడు అవసరం కాబట్టి అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్తాము. అట్లాగే రాజధానిలో అవసరమైనటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అట్లాగే వీళ్ళందరికీ నివాస భవనాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్రం సహకారం ఇస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. అట్లాగే బడ్జెట్ లోటు కూడా తీరుస్తూ ఉన్నారు. కానీ దాదాపు ఈ అందులో ఇచ్చిన హామీలు చాలా వరకు కూడా అమలు కాల. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది. అక్కడికి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఆ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, సరిపడగా ల్యాండ్ పూలింగ్ అనే కొత్త విధానం ఒకటి తీసుకొచ్చారు. అంతకుముందు సుదీర్ఘకాలం రైతులు, కౌలు రైతులు, రాజకీయ పార్టీలు అన్నీ చాలా తీవ్రంగా పట్టుబట్టి పోరాటం చేసిన ఫలితంగా చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగి అందరు స్టేక్ హోల్డర్స్తో కూడా సంప్రదించి 2013 భూసేకరణ చట్టం వచ్చింది. చాలా మంచి చట్టం అది. రైతులు ముందు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అట్లాగే రైతులే కాకుండా ఆ ప్రాంతంలో ఏ భూములు అయితే తీసుకుంటున్నారో ఆ భూముల మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆధారపడిన వ్యవసాయ కార్మికులు కానీ అక్కడ ఉండేటటువంటి చేతి వృత్తుల వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేట్ చేయాలి, రీసెటిల్మెంటు, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలి. మల్టీ క్రాప్డ్ వ్యవసాయ భూమి తీసుకోకూడదు. అట్లాగే ప్రైవేట్ ఎంటిటీస్కి భూమి సేకరించాల్సిన సందర్భం వచ్చినప్పుడు నిర్వాసితులలో 80% మంది ఆమోదం తెలపాలి. అట్లాగే నిర్వాసితులు తప్పనప్పుడు వాళ్ళకి ఏ విధంగా పునరావాసం ఏర్పాటు చేస్తారు అనేటటువంటిది, ఎక్కడ భూములు తీసుకుంటారు, ఎక్కడ ఇల్లు కడతారు, ఎక్కడ వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పిస్తారు అనేటటువంటిది స్పష్టంగా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఆమోదించిన తర్వాత డబ్బు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించాలి. అంత కథ ఉంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అదే లైను, చంద్రబాబు అదే లైను. ఏమిటి అంటే పరిశ్రమలు పెడతానికి వచ్చేటటువంటి వాళ్ళకి పళ్ళులో పెట్టి భూములు అప్పచెప్పేయాలనే తప్ప ఎంత అవసరమో ఎక్కడ ఇద్దాము అని లేకుండా వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడే, ఎంత అడిగితే అంతా ఇచ్చేసినటువంటి పరిస్థితి జరిగింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పట్లోనే ఈనాడు పేపరు, ఈటీవీ మీద కొంత నెగిటివ్ ఫీలింగ్ ఉండి తనకు ఒక పత్రిక ఉండాలి, తనకు కూడా ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇది ఉండాలని మనసులో పెట్టుకుని వాళ్ళ నాన్న మీద ఒత్తిడి తెచ్చి కొన్ని లేపాక్షి నాలెడ్జ్ పార్కుకి 8,844 ఎకరాలు తీసుకోవటం కానీ, కడప జిల్లాలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్ పేరు మీదుగా అక్కడ కడప దగ్గర ఎయిర్పోర్టు ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా వేరే ఎయిర్పోర్ట్ కోసం ఒక 3,500 ఎకరాలు, అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి దానికి ఒక 6,000 ఎకరాలు చెల్లు. ఇట్లా వేలకు ఎకరాలు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు టైములో 2006 నుంచి 2011 నాటికి పరిశ్రమలకు కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ మొత్తం 89,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి 2009లో సార్, రాజశేఖర రెడ్డి 2009లో పోయారు. అవును,
తర్వాత కూడా 11 వరకు జరిగినటువంటి భూసేకరణ గురించి చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్రం విడేది కాదు. అది నాకు నిశ్చితమైన అభిప్రాయం. కాంకాని వెంకటరత్నం గారు పోకుండా ఉంటే సపరేట్ ఆంధ్ర అయ్యేది. రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో పోకుండా ఉంటే రాష్ట్రం విడేది కాదు. నా ఒపీనియన్ అది. అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారము విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాని పరిస్థితుల్లో నిధులు తక్కువగా ఉన్నప్పుడు మనం ఏది ముందు టేకప్ చేద్దాము, ఎక్కడ టేకప్ చేద్దాము, తర్వాత ఎక్కడ ఇది చేద్దాం అనే ఆలోచన లేకుండా ముందు నుంచి అప్పుడు కూడా 2014 నుంచి 19 లోపల ఎంతసేపు కూడా విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో రైళ్ళు, ఔటర్ రింగ్ రోడ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అని, ఈ విధంగా ఒక హైప్ ఆయనకి ఎందుకో మరి అట్లా అభిప్రాయం. అంటే ఒక చాలా హైదరాబాద్లోకి మళ్ళీ పెద్ద ఎత్తైన బిల్డింగులు వచ్చి ఇవన్నీ ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటటువంటి ఆలోచన. కానీ ఆ ప్రాసెస్లో తనని నమ్మి 6 నెలల్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి లిఖితపూర్వకంగా 3 సంవత్సరాల లోపల రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, అండర్గ్రౌండ్ కేబుల్స్తో సహా వేసి అభివృద్ధి చేసి మీకు ఇస్తాము అని రిటర్న్ కమిట్మెంట్కి అమలు చేయాలనే ఆయనకి తట్టలే. అసలు మొదలు పెట్టలేదండి రమాకాంత్ గారు.